హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించినటువంటి ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్గా ఉంటాయి అంటూ ఫైర్ స్ట్రోమ్ ప్రోమోని రిలీజ్ చేసేశారు. అయితే ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జునతో పాటు మరో ముగ్గురు బిగ్ బాస్ హోస్టులు కనిపించడం అందరినీ సర్ప్రైజ్కి గురిచేసింది అని చెప్పవచ్చు. ఇది చదరంగం కాదు, రణరంగం అంటూ కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్ ప్రోమోలో అయితే తలుక్కున అలా మెరిశారనే చెప్పాలి. ఆ తర్వాత ఒక్కొక్కరి ఫేస్ కనిపించకుండా కంటెస్టెంట్ల ఎంట్రీ అయితే అదిరిపోయేలా చూపించడం అయితే జరిగింది. ఇక బిగ్ బాస్ వై అని హీరో శ్రీనివాస సాయిని నాగార్జున అడగడంతో నన్ను బయట అందరూ మీరు నాగార్జున గారి ఫ్యాన్ కదా అంటారు అని శ్రీనివాస్ ఎక్కడో ఏదో పులిహోర కలిపే ప్రయత్నం అయితే చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత ఆడపులి అని ఫ్యాన్స్ పిలుచుకునే ఆయేషాతో సరదాగా మాట్లాడటం అయితే జరుగుతుంది. దీంతో కారులో వచ్చావా, ఫ్లైట్లో వచ్చావా, సైకిల్ మీద వచ్చావా, అసలు నువ్వు ప్రైవేట్ జెట్లో వచ్చావని విన్నాను అని నాగార్జున అడగడంతో అయ్యో అది ఇక్కడికి కూడా వచ్చిందా అంటూ ఆయేష సర్ప్రైజ్ అయితే అయ్యింది. ఇక ఆ తర్వాత రమ్య మోక్షని సైడ్ నుంచి చూపించడం అయితే జరిగింది. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తాను అని ఎంత వెయిట్ చేశానో తెలుసా సార్ అంటూ ఆమె పలుకుతుంటే నాగార్జున కూడా నవ్వుతూ ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది కదా, ఇప్పటిదాకా వచ్చేసావు అంటూ నాకు ఆమెకి సేకండ్ అయితే ఇస్తున్నాడు. ఇక నెక్స్ట్ మరో వైల్డ్ కంటెస్టెంట్ గౌరవ్ గుప్తా మాట్లాడాడు. నాకు లైఫ్ ఇచ్చింది స్టార్ తెలుగు అని గౌరవ్ చెప్పడంతో మరి ఆ రుణం తీర్చుకోవడానికి ఒక మంచి తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని నాగార్జున క్వశ్చన్ చేయడంతో నేను రెడీ సార్ అంటూ గౌరవ్ గుప్తా ఆన్సర్ అయితే ఇచ్చాడు. ఇక అందరూ ఎదురు చూస్తున్న దివ్యల మాధురి పట్టుచీర మల్లెపూలతో ఒక పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయే రేంజ్లో ఇస్తుంది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని ఎందుకు డిసైడ్ అయ్యారు అని నాగార్జున దివ్యల మాధురిని ప్రశ్నించడంతో ఎన్ని రోజులు యాక్ట్ చేస్తామన్నా అవ్వదు సార్, ఏదో ఒక రోజు మన రియాలిటీ ఖచ్చితంగా బయటపడుతుంది అంటూ మాధురి అయితే చెప్తుంది. ఇంతలో ఫైర్ స్టోమ్ ఈజ్ కమింగ్ అంటూ మలయాళ బిగ్ బాస్ హోస్ట్ మోహన్ లాల్ సందడి చేశారు. ఇక చివరగా హౌస్లో హీరోగా ఉంటావా విలన్గా ఉంటావా అని నిఖిల్ నాయర్ని నాగార్జున అయితే అడగడం జరిగింది. నాకు విలన్ రోల్ బాగా సూట్ అవుతుంది అనుకుంటున్నాను సార్ అంటూ నిఖిల్ అయితే చెప్తున్నాడు. సో ఇక ప్రోమో అయిపోయింది అనుకున్న సమయంలో హాయ్ నాగ్ సార్, అందరికీ ఆల్ ద బెస్ట్ అంటూ తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి స్క్రీన్ మీద అలా కనిపించి వెళ్ళిపోయారు. సో మొత్తంగా ఫైర్ స్టోమ్ ప్రోమో అయితే నిజంగానే ఒక రాకెట్ జెట్లా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా నలుగురు హోస్టులు ఒకే ప్రోమోలో కనిపించడం బిగ్ బాస్ ఆడియన్స్కి పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. మరి ఈ ఫైర్ స్టోమ్ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.